అడవి ప్రాంతంలో ఉన్న ఒక ఊర్లో రాజు అనే ఒక కుంటె పిల్లవాడు ఉండేవాడు. ఒకరోజు రాజు తన తండ్రితో కలిసి పొలానికి వెళ్ళాడు. పొలం పనిలో నిమగ్నమైన తండ్రి, నువ్వు ఈ మేకలకు కాపలా కాస్తూ ఆ చెట్టు కింద కూర్చో అని చెప్పాడు. రాజు చెట్టు కింద కూర్చొని గంతులేస్తూ మేత మేస్తున్న మేకలను చూస్తూ ఉన్నాడు. కొంతసేపటికి అతనికి ఏదైనా కొంటె పని చేయాలనే ఆలోచన వచ్చింది. అంతే, అకస్మాత్తుగా నాన్నా, పులి! అని భయంతో అరవసాగాడు. పొలంలో పనిచేస్తున్న రాజు తండ్రి, కూలీలు అందరూ పరుగు పరుగును వచ్చారు. అప్పుడు రాజు నవ్వుతూ, పులి లేదు, గిలి లేదు, ఊరికే తమాషా చేశాను అన్నాడు. అందరూ రాజును మందలించి మళ్లీ పనిలోకి వెళ్లిపోయారు. కొంతసేపటి తర్వాత రాజు మళ్లీ అదే విధంగా నాన్నా, పులి! 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 అని అరిచాడు. గ్రామం చుట్టూ అడవి ఉండడంతో అక్కడ అప్పుడప్పుడు పులులు వచ్చి పశువులను చంపడం మామూలే. అందుకే రాజు తండ్రి, కూలీలు మళ్లీ భయంతో పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈసారి రాజు చేస్తున్న కుంటె పనికి వాళ్లకి కోపం వచ్చింది. ఏం రాజు, ఇది ఆట అనుకుంటున్నావా? మళ్ళీ ఇలాంటివి చేస్తే బాగుండదు. హెచ్చరించి వెళ్లిపోయారు. కానీ ఈసారి నిజంగానే పులి వచ్చింది. రాజు ఎంత గట్టిగా అరిచినా వాళ్లంతా ఇది మళ్లీ తమాషానే అనుకుని ఎవరూ రాలేదు. పులి 2 మేకలను దొరకబుచ్చుకుని అడవిలోకి పారిపోయింది. అప్పుడే రాజుకు తన తప్పు అర్థమైంది. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది.